ఎవరు ఊహించని విధంగా జీలం నది వెంట ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అన్ని గేట్లు ఎత్తేసింది. దీంతో ఒక్కసారిగా జీలం నదిలోని వాటర్ అన్ని కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వైపుగా పరుగులు తీశాయి. ఈ నేపథ్యంలోనే ఉర్వి అనేటువంటి ఒక డ్యామ్ నుంచి ఈ పూర్తి నీళ్ళని ఒకేసారిగా వదిలేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నదీ ప్రవాహం పెరిగిపోయింది. ఆ నదీ ప్రవాహం పెరిగిపోవడంతో అంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇదొక ఒక్కసారిగా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా ఉర్వి డ్యామ్ నుంచి వితౌట్ ప్రియర్ వార్నింగ్ అంటే ముందస్తుగా సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో అంతా నీళ్ళకి నిగువకు వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో అటు పీఓకే మొత్తం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయింది. సమేత పరివాహక ప్రాంతాలు ఈ జీలం నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా నీళ్ళలో మునిగినట్టు తెలుస్తోంది. సో ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. 26వ తేదీన సుమారుగా సాయంత్రం సమయంలో ఈ యొక్క నీళ్ళను ఒక్కసారిగా వదలడం జరిగింది. అటు పీఓకేలోని ముజాఫరాబాద్ చకోటి ఈ ఏరియాలో ఒక్కసారిగా అక్కడి సంబంధిత పీఓకే ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ చేశారు. అందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోపుగానే ఆ ఇళ్లలోకి నీళ్లు చొరబడ్డాయి. సో ఈ విషయం పైన ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి అగేన్స్ట్గా అవుతుంది, అగ్రిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి పాకిస్తాన్ పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా కొంత అలజడులు కొన్ని విభిన్న మాటలు వినిపిస్తున్నప్పటికీ అప్పటికే అసలు పీఓకే అనే విషయం పక్కన పెడితే ఇండియన్ వాటర్ ట్రీటీ అదే రద్దయిపోయింది. ఇంకా అగ్రిమెంట్ ఎక్కడది? అసలు విషయమే రద్దయిపోయింది. కానీ ఇంకా వాళ్ళు అసలు విషయాన్ని పక్కన పెట్టేశారు. భారత్ అంటూ కూడా కొంత గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆ డిస్ట్రిక్ట్ ముజాఫరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అధికారులు ఒక స్టేట్మెంట్ని ఒక అడ్వైజ్ రిలీజ్ చేశారు. డ్యూ టు ఇండియా రిలీజింగ్ మోర్ వాటర్ దాన్ అన్యూజువల్ ఇంటూ జీలం వాటర్ దెర్ ఈజ్ అ మోడరేట్ ఫ్లడ్డింగ్ అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇండియా ఒక్కసారిగా ఉర్వి డ్యామ్ గేట్ ఎత్తడంతో జీలం నది ఉప్పొంగిపోయి ప్రవహిస్తోంది. ఆ నది తాలూకా దృశ్యాలు చూడండి. సో ఇదంతా కూడా ఒక్కసారిగా అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఇండియా చేసినటువంటి ఈ యొక్క విషయం పట్ల ఇండియా ఒక రకంగా పాకిస్తాన్ పైన నీటి బాంబు పేల్చిందని చెప్పొచ్చు. ఓవైపు పూర్తిగా నీటిని ఆపుతామంటూనే సడన్గా ఒక్కసారిగా భారీ నీటిని విడుదల చేసేసరికి అనంతనాగ్లో ఉన్నటువంటి డ్యామ్ గేట్లు ఎత్తేసరికి ఒక్కసారిగా పీఓకేలో అలజడి సృష్టించబడింది. పీఓకేలో ఒక్కసారిగా అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పాకిస్తాన్లో ముజాఫరాబాద్ చకోటి ప్రాంతాల్లో కూడా వరదలు పోటెత్తాయి. ఒకసారి మనం ఆ మ్యాప్ చూద్దాం. మ్యాప్లో మరింతగా డీటెయిల్స్ మనకు కనిపించవచ్చు. ఇక్కడ బహుశా జీలం నది వాటర్ సంబంధించి అందరూ తెలిసిందే. ఇవన్నీ నదులు కూడా భారత్లో ప్రారంభమైనవే. భారత్లో ప్రారంభమైపోయి అటు పీఓకే మీదుగా మరోవైపుగా అటు లోపలికి అటు పాకిస్తాన్ గుండా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదులన్నీ కూడా ఇండస్ వాటర్లో కలుస్తూ ఉంటాయి. ఇండస్లో కలిసి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా పాకిస్తాన్లో అనేక అవసరాలు తీరుస్తున్నాయి. ఇక్కడ నది చూడండి ఒకసారి, జీలం నది ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తోంది. జీలం నది ఇండస్ సింధు దాని కింద కనిపించేది ఆ జీలం నది. ఆ జీలం నది ఒక్కసారిగా అలా ప్రారంభమైంది. ఆ రెడ్ కలర్ కనిపించేటువంటి ఆ మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఒక్కసారిగా అటు ఇండియాలో ప్రారంభమైపోయిన నేపథ్యంలో ఉర్వి డ్యామ్ దగ్గర దీనికి కొంత అడ్డుకట్ట ఉంటుంది ఇండియాలో. అయితే ఉర్వి డ్యామ్ గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక కొహాలా అండ్ దల్కోట్ ఈ రెండు లో లయింగ్ రీజియన్స్ అంటే రెండు కిందస్తు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ వాటర్ టెర్రరిజం అంటూ అటు పీఓకే సంబోధిస్తున్నప్పటికీ ఎస్ ఇటువంటిది డెఫినెట్గా పాకిస్తాన్ రుచి చూడాల్సిందే. ఇంక ఇది మాత్రం కేవలం ఒక శాంపిల్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే. ఇంకా అసలు కథ ముందున్న విషయాన్ని పాకిస్తాన్ మర్చిపోతోంది. ఆ పాపిస్టి పాకిస్తాన్ ఇలా అంతాన్ని చూడడమే డెఫినెట్గా లక్ష్యంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ జీలం నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే ఒక్కసారిగా అటు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక మరి ముఖ్యంగా హటాయన్ బాలా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఏంటంటే టెంపరరీ షెల్టర్స్ మొబిలైజ్డ్ రెస్క్యూ టీమ్స్ అంటే కొన్ని రెస్క్యూ టీమ్స్ని ఏర్పాటు చేశారు, కొన్ని టెంపరరీ షెల్టర్స్ని ఏర్పాటు చేశారు. అక్కడ హటాయన్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ టీం మొత్తం కూడా ఈ విషయంలో సంసిద్ధమై ఉంది. ఇక అథారిటీస్ ఏం చెప్తున్నారంటే రివర్ బ్యాంక్స్ దగ్గర ఎవరున్నా కూడా వెంటనే ఫిషింగ్ నిలిపివేయాలి, అక్కడి నుంచి వెంటనే మీరు పైకి వెళ్ళిపోవాల్సిందే, సేఫ్ జోన్కి వెళ్ళిపోవాల్సిందంటే కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సరేమైనా కూడా జీలం నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అటు పాకిస్తాన్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ నది ఒక్కసారిగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టే విధంగా ఇండియన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు వదిలే ప్రసక్తే లేదు, నీళ్లు వదలమంటూ చెప్తూనే సడన్గా ఒక్కసారిగా నీళ్లు వదలడంతో అందరికీ ఒక్కసారిగా ఒంట్లో భయం మొదలైంది. ఏకంగా ఈ యొక్క అలజడితో అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఒకసారి ఆ నీళ్లు ప్రవాహం చూడండి, ఆ దృశ్యాలు చూస్తే సరిపోవాలిక. ఈ ప్రవాహం ఒక్కసారిగా పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్ళిందనంటే అక్కడి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోండి. అక్కడి పాపిస్టి పాకిస్తానుల పరిస్థితి అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. లేక్ మన్సరోవర్ నుంచి ఇండస్ వాటర్
స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత అటు ఇండియా నుంచి జీలం, బియాస్, రావి, తర్వాత సుట్లెజ్ ఇవన్నీ కూడా ఇండియా నుంచి ప్రారంభమయ్యేవే. సో ఈ నదులన్నీ కూడా ఇండియా గుంట స్టార్ట్ అయిపోయి అటు పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇస్తూ ఇండస్ నదిలో కలుస్తూ ఉంటాయి. కానీ ఆ పాకిస్తాన్లు ఏమంటున్నారంటే ఇండస్ నది మాది అంటున్నారు. ఇక తీసుకోండి, జీలం నది వస్తుంది కదా మీ అంతు తెలుసడానికి, ఇక తీసుకోండి మీకేం కావాలో. డెఫినెట్గా మన దయా దాక్షిణ్యాలతో బతికేటువంటి ఈ పాకిస్తాన్ కుక్కలు మళ్ళీ మా నీళ్ళు అంటూ పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూయడమే కాకుండా ఒకవేళ కనుక నీళ్ళని అడ్డుకుంటే మేము అంతు చూస్తామంటున్నారు. ఇప్పుడు చూడండి మా సత్తా ఏంటో. కేవలం నీళ్లు వదిలేస్తేనే భయభ్రాంతులకు గురైపోయి అల్లాడిపోతున్నారే. ఒక్కసారిగా మా భారత ఆర్మీ కనుక మీ పైన మీరు చేసిన విధంగా, మీ దుర్మార్గాలు చేసిన విధంగా దాడి చేయడం ప్రారంభిస్తే, ఇక్కడ చూడండి అక్కడ బ్లూ కలర్లో ఫస్ట్ అటు పాకిస్తాన్లో వైట్ కనిపించేటువంటి అదంతా కూడా పాకిస్తాన్లో చూడండి అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ ఇండస్ వాటర్ ఒక్కసారిగా ఈ నదులన్నీ కలిసిపోయి చాలా పాకిస్తాన్ పొడవునా మొత్తం పాకిస్తాన్ అంతా ప్రవహించేటువంటి ఏకైక నది ఏదైనా ఉందనంటే అది ఇండస్ వాటర్ మాత్రమే. సో ఇండస్ వాటర్ ప్రారంభమయ్యేది మన భారతదేశంలో. సో భారతదేశం గుండా ప్రవహిస్తూ ఉంటుంది ఇండస్ రివర్. సో ఈ నేపథ్యంలో మన దయా దాక్షిణ్యాలు, కరుణా కటాక్షం, భిక్ష వల్ల బతుకుతున్న పాకిస్తానీలు ఈ ఇండస్ వాటర్ని మావి అంటూ సంబోధిస్తున్నారు. ఒక్కసారిగా జీలం నదిలోని ఈ వాటర్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వదలడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అల్లకల్లోలం అయిపోయింది. ఎటు వెళ్ళాలో అర్థం కాని దిక్కుతోచిన స్థితిలో వారంతా కూడా అయిపోయారు. 24 క్యూసెక్ల నీళ్లు వదిలారు. ఒక్కసారి 24 క్యూసెక్ల నీళ్లు అంటే చిన్న విషయం ఏం కాదు. సో దోమల్ ఏరియా నుంచి ముజఫర్బాద్కి ప్రయాణిస్తోంది నీళ్ళన్నీ కూడా. సో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లందరినీ కూడా ఒక్కసారిగా అలర్ట్ చేశారు. అక్కడ అందరూ కూడా వెంటనే తరలించారు. అయితే దీని పట్ల నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఏం చెప్తుందనంటే ఇండియన్ వాటర్ ట్రిటీ అంటే నేషనల్ సెక్యూరిటీ కమిటీకి ఇటు పాకిస్తాన్ కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇండియన్ వాటర్ ట్రిటీని పూర్తిగా రద్దు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ రకంగా నీళ్ళని వితౌట్ ఎనీ అలారం, వితౌట్ ఎనీ ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రిలీజ్ చేయడం పట్ల చాలా ఇబ్బంది కలిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో జీలం వాటర్ నదితో ఒకసారిగా నీటి బాంబు పేల్చింది పాకిస్తాన్ పైన ఇటు ఇండియా. సో ఇవ్వము అని చెప్తూనే ఒక్కసారిగా నీరు వదలడంతో వాళ్ళు కూడా బహుశా ఊహించి ఉండేటువంటి ఘటన చోటు చేసుకుంటుందని చెప్పి చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం జీలం వాటర్ సంబంధించినటువంటి ఈ అంశం భయభ్రాంతకు గురి చేస్తోంది. చాలా ఏరియాస్లో కూడా ఈ నీళ్లు చొరబడి ఒక్కసారిగా అందరికీ కూడా భయభ్రాంతకు గురి చేస్తారు. ఒకసారి ఆ శబ్దం వినండి. ఆ నీళ్ళ శబ్దం వింటేనే ఏ స్థాయిలో అక్కడ నీరు ప్రవహిస్తుందనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి అని కనుక మీరు వింటే, అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో, అటు పాకిస్తాన్ ప్రధానిగా అయూబ్ ఖాన్ ఉన్న నేపథ్యంలో 1948 నుంచి కూడా ఇండస్ వాటర్ ట్రిటీ ఆర్గనైజేషన్ అనేది ఏదీ లేదు. కానీ 9 ఏళ్ల పాటుగా ప్రపంచ బ్యాంక్ ఏం చేసిందంటే మధ్యవర్తిత్వం వహించి పాకిస్తాన్ గగ్గోలు పెట్టి ఏడ్చింది. ఇండస్ వాటర్ అనేది మాకు రాకుండా చేస్తోంది భారతదేశం, ఇండస్ వాటర్ మాకు చాలా అత్యవసరం, ఇండస్ వాటర్ కావాల్సిందని చెప్పి రకరకాలుగా గగ్గోలు పెట్టి ఏడ్చిన నేపథ్యంలో దయా దాక్షిణ్యాలతోని భారత ప్రభుత్వం భిక్ష వేసింది పాకిస్తాన్కి. అటు ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తం వహించడంతో సరే పోనీలే బతికితే బతికారు నీచులు పాపిస్టి పాకిస్తాన్ అని చెప్పి అప్పుడున్నటువంటి నెహ్రూ సంతకం పెడితే ఈ ఇండస్ వాటర్ ట్రిటీ అనేది ప్రారంభమైంది 1960లో. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక మ్యాప్లో చూడండి, సింధు జలాల ఒప్పందం అని కనిపించేటువంటి ఈ మ్యాప్లో మీరు గమనిస్తే ప్రతిదీ కూడా భారతదేశం గుండానే ప్రవహిస్తుంది వాటర్ అన్నీ కూడా. కొన్ని నదులు ఇక్కడే ప్రారంభమైతే అక్కడే ప్రారంభమైపోయి వెళ్ళేటువంటి నదులు కొన్ని అయితే, ఇంకొన్ని ఆ భారతదేశం గుండా ప్రవహించే నదులన్నీ కూడా. సో పోనీలే దయాదాక్షిణ్యాలతో ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఉంది. ప్రపంచంలో ఏ 2 దేశాల మధ్య కూడా ఇటువంటి ఒక వాటర్ ట్రిటీ అనేది లేదు, ఇటువంటి నీళ్ళ ఒప్పందం అనేది లేదు. మొదటిసారిగా భారత దయా దాక్షిణ్యాల భిక్షతోని మనం ఇచ్చేటువంటి ఒక భిక్ష పాకిస్తాన్కి ఈ ఇండస్ వాటర్ ట్రిటీ అనేది. దాని ఒప్పందం ప్రకారంగా ఇటు ఇక్కడ కనిపించేటువంటి 6 నదులు సింధు, జీలం, ఆ తర్వాత చినాబ్, ఈ 3 కూడా ఈస్టర్న్ రివర్స్గా ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్గా ఉన్నటువంటి ఈ 3 నదులు కూడా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రావి, సట్లెజ్, తర్వాత బియాస్, ఈ 3 నదులు కూడా భారత్ కంట్రోల్ చేస్తుంది. కానీ ఇవన్నీ కూడా ప్రయాణించేది భారత్ ఉండే కాబట్టి వాటికి కొన్ని చోట్ల కొన్ని డ్యామ్స్ కూడా భారత్ ఏర్పాటు చేసుకుంది. అవసరరీత్యా మన నీళ్లు వాడుకున్న తర్వాత మిగతావన్నీ